హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది పవర్ వీడర్ విత్ లైట్ లోడ్ అటాచ్మెంట్స్ 3-tin కల్టివేటర్ గుంటక, మనకి 2-in-1 రిడ్జర్ కమ్ అడ్జస్టబుల్ ఎర్తప్పర్. సో ఇది అడ్జస్టబుల్ టైపు ఎర్తప్పరు టాప్లింగ్ సెట్, స్మాల్ టాప్లింగ్ సెట్. సో ఈ యొక్క టాప్లింగ్ సెట్ అనేది మనకి 3-tin కల్టివేటర్ కానీ గుంటకు కానీ ఈ బోధలేక దోసె మడకని కానీ ఎంత యాంగిల్లో కావాలంటే మనకు కావాల్సినట్లు సెట్ చేసుకోవచ్చు. ఈ యొక్క దీనికి కంపల్సరీ 5 HP అబోవ్ ఉన్న హార్స్ పవర్ ఉన్న పవర్ వీడరు విత్ హెవీ గేర్ బాక్స్ ఉండి ఐరన్ వీల్స్ అనేది కంపల్సరీ ఉండాలి పవర్ వీడర్కి. సో ఈ యొక్క సెక్షన్ని మనం ఏ విధంగా బిగిస్తామో చూద్దాం ఇప్పుడు. సో ముఖ్యంగా మనం తీసుకుంటే ఇందులో టాప్లింగ్ సెట్ అన్నది. సో మనం ముందుగా 3-tin కల్టివేటర్ని మనము పవర్ వీడర్కి అటాచ్ చేస్తున్నాము. సో ఈ 3-tin కల్టివేటర్లో ఈ మనం పైన బిగిస్తున్నది టాప్లింగ్ సెట్. ఈ యొక్క టాప్లింగ్ సెట్లో మనం ఎలుగు జెడు అడ్జస్ట్మెంట్, రైట్ లెఫ్ట్ మూమెంట్ మిషన్కి ఫిట్గా వచ్చే విధంగా ఫిట్ చేసుకుంటాము. సో మనం ఇక్కడ తీసుకుంటే ఈ టాప్లింగ్ సెట్ అనేది బాటమ్ పాయింట్లో ఏదైతే ఈ 3-tin కల్టివేటర్ ఇందులో ఉన్న టాప్ లెగ్లో బాటమ్ పాయింట్లోకి మనము ఈ యొక్క మెయిన్ బీమ్ అన్నది ఫిట్ చేస్తాము. తర్వాత మనకి ఈ యాంగిల్ ప్లేట్స్ అన్నది కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టుకుంటాము. మనకి ఈ సెట్టింగ్ అనేది ఎంతలో పెట్టుకోవాలన్నది మిషన్ కి మెయిన్ రాడ్ వేసిన తర్వాత తెలుస్తుంది. సో ఈ మెయిన్ రాడ్ అన్నది ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెయిన్ రాడ్ అన్నది ఫిట్ చేసుకుంటాము సింపుల్ గా. సో దాని తర్వాత కల్టివేటర్ ఎంత యాంగిల్లో రావాలన్నది ఫిట్ చేసుకోవాలి. సో ఈ కల్టివేటర్ అన్నది చూడండి, ఇక్కడ పైన పాయింట్స్కి వచ్చే విధంగా ఎలుగు జలుగు అడ్జస్ట్మెంట్ అన్నది మనం ఫిట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఎక్కువ యాంగిల్ ఉండడం వల్ల ఎక్కువ మనం లాస్ట్ పాయింట్కి వేసుకుంటాము. సో ఇదన్నది పాయింట్ మనకు ఫిట్టింగ్. సో ఈ మిషన్కి సరిపోయే విధంగా మనం ఈ యాంగిల్లో వేసి ఫిట్ చేసుకుంటాం దాన్ని. సో దీనికి కూడా మనకి మిషనరీకి మనకు ఏదైతే ఈ కల్టివేటర్ వేస్తామో ఫుల్ ఫిట్గా ఉండడం కోసము టాప్ లింక్లో 2 ఎదురు బోల్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఎదురు బోల్ట్ సహాయంతో కావాలంటే దాన్ని టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాము మనకి ఈ యొక్క యాంగిల్ అన్నది ఈ గ్యాప్లోకి వచ్చే విధంగా దాన్ని టైట్ చేయొచ్చు. సో టైట్ చేస్తామంటే ఈ యొక్క సెట్టింగ్ అనేది మనకి ఎంత యాంగిల్లో కావాలంటే అంత యాంగిల్లో ఫుల్ ఫిట్గా కూర్చుంటుంది. సో మీరు మిషనరీ కట్ చేయాలంటే దీన్ని కొద్ది ఫ్రీగా పెట్టుకోవడమే కొద్ది బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 3-tin కల్టివేటర్ ని తీసేసి గుంటకి ఏ విధంగా బిగించి దాన్ని మనం వాడతామో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ముఖ్యంగా టాప్లింగ్ సెట్ సెక్షన్ రిమూవ్ చేసి దాని తర్వాత గుంటకన్నా తీసేయాల్సి ఉంటుంది. అడుగుతారు. సో ఈ విధంగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న గుంటకన్నది లైట్ వీడ్స్. సో ఇక్కడ మనకి పొలంలో కలుపు అన్నది మళ్ళా స్టార్ట్ అయింది. సో దాన్ని పూర్తిగా రిమూవ్ చేసేకి ఈ గుంటకన్నది తగిలిస్తున్నాం. ఇప్పుడు మనకి లైట్ మోడల్ గుంటకన్నది చాలా లైట్ లోడ్ వస్తుంది. కంటిన్యూగా మీరు ఫుల్ డే కూడా వర్క్ చేసే అంత క్యాపబిలిటీ దీంతో ఉంటుంది. సో ఎందుకంటే లోడ్ తక్కువ రావడం వల్ల తక్కువ స్పేస్లో ఇవి 22 inches వర్కింగ్ విడుతుంటుంది ఈ యొక్క గుంటకన్నది. సో దీని యొక్క వర్కింగ్ అన్నది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాము. సో మనకి టాప్లింగ్ సెట్ అనేది సేమ్ ఇందాక ఏదైతే 3-tin కల్టివేటర్ అయితే మనము చూసాం అదే విధంగానే ఫిట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ టాప్లింగ్ సెట్ అనేది ఎట్లా ఫిట్ చేసుకుంటామంటే మనకి ఎంత యాంగిల్ రావాలో కరెక్ట్గా ఫిట్ చేసుకుంటాం. సో వీటి చూసాము.
సో ఇది కరెక్ట్ యాంగిల్ మనకి భూమిలోకి సరిపోయే విధంగా ఉంటుంది ఇప్పుడు. సో దానికి తగినట్లు హోల్లో మనం ఫిట్ చేసుకుంటాం టాప్ లింక్ అన్నది. సో దీని యొక్క వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.